ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఒక 9 మంది కవులకు అవార్డులు ప్రదానోత్సవం చేయబోతా ఉన్నది, అనౌన్స్ చేసింది. దాంట్లో మీ పేరు కూడా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మా త్యాగాలను ఆనాడు మేము చేసిన ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. మమ్మల్ని ఉద్యమ కవులుగా గుర్తించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ₹1,00,00,000 300 గజాలు అది కష్టపడితే సంపాదించుకోగలరు ఎవరైనా. కానీ ఉద్యమ నేపథ్యాన్ని కానీ ఉద్యమ జీవితాన్ని కానీ ఉద్యమకారులుగా గుర్తించడం ఏదైతే ఉందో అది అందరూ సంపాదించుకోలేరు కదా. కాబట్టి ఒక ఉద్యమ కవిగా గుర్తించినందుకు ఈ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంతృప్తినిస్తుందా ఈ అవార్డు? చాలా సంతృప్తి. అసలు ఏమీ ఆశించకుండా కదా తెలంగాణ కోసం కొట్లాడింది కదా. కాబట్టి నాకు మంచిగానే ఉంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయరాజ్ గారిని ఆదరించిందా బీఆర్ఎస్ ప్రభుత్వం? యాక్చువల్గా తెలంగాణ మూమెంట్లో మేమందరం పాల్గొనటానికి కారణం అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురి కావటం, వాటర్ లేకపోవటం, కరువుతోటి తాండవించటం, వలసలు పోవటం. అనేక మంది కవులం అద్భుతమైన పాటలు రాశాం. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవల ఏడుస్తూ ఉన్నదే, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నదే, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా. ఏ ఊరు పోయినా ఇలాంటి వాతావరణం మనకు కనపడేది. కాబట్టి రైతు బతిమలాడుకునేటోడు, సార్ మీరు కవి కదా, ఒక్క వర్షం వస్తే పంట పండుద్ది సార్ అనేవాడు. అప్పుడు నేను వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఇలాంటి కరువును చూసినప్పుడు కళ్ళల్లో గోదారి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్ల దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, జానపద జాబిల్లి పూసిందిరా పల్లె పల్లెంత ఒల్లిడిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సింధూర మద్దిన తెలంగాణ కవుల జాడేదిరా, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. ఇలాంటి అద్భుతమైన పాటలతోటి గోరెటెంకన్న, నేను, అందశ్రీ, అశోక్ తేజ, ఈ కవులందరూ మొత్తం కూడా ఓ పెద్ద పాటల ఉప్పిన. నేను అప్పుడు క్యాన్సర్ వ్యాధితోటి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. గద్దరన్న వచ్చాడు. గద్దరన్న వచ్చి మనం తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 45 కుట్లున్నాయి, పచ్చిపేగులు. నేను ఆ మూమెంట్లో అలానే పచ్చిపేగులతోటి వెళ్ళాను. మనుగూరు కానించి బయలుదేరాం. భూపాలపల్లి వచ్చిన తర్వాత వందలాది మంది పోలీసులతోటి కర్ఫ్యూ పెట్టారు, తెల్ల గీత గీశారు, అవతల రైఫిల్స్ పట్టుకొని నిలబడ్డారు. గద్దరన్న నేను చెయ్యి పట్టుకొని తుపాకులని దాటి వచ్చాం. శ్రీరాంపూర్ వచ్చిన తర్వాత కార్మికులందరూ పెద్ద ఎత్తున పాట పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమన్నారు, పాడాను. పాడితే 45 కుట్లలో 10 కుట్లు పగిలిపోయినాయి, పైపోయి రక్తస్రావం అయింది అక్కడే. అలాంటి త్యాగాలతోటి, కన్నీళ్లతోటి, కష్టాలతోటి, ఎలాంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు నీళ్లు నిధులు నియామకాలు కదా, ఇవన్నీ మారిపోతాయి. తెలంగాణ
ఒక సుందరమైన తెలంగాణ ఏర్పడుతుంది అనేది మేము భావించాం. ఓకే సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో మీ భాగస్వామ్యం, మీ కృషి, మీ యొక్క పాటలు ఆటలు అన్నీ ఉన్నాయి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు తగినంత గుర్తింపు కానీ 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిందా? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఉద్యమకారుడు ఓ లీడర్ అయ్యి ఓ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటంటే మాలాంటి ఉద్యమకారులను కూర్చోబెట్టి కదా దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. కానీ 10 సంవత్సరాల్లో ఉద్యమ కవులకు ఎక్కడ గుర్తింపు లేకుండా పోయింది. కనీసం తెలంగాణ 10 సంవత్సరాలు ఉద్యమ కాలంలో రాసిన తెలంగాణ పాట ఏదైతుందో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఉందే, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యమ గీతమే లేకుండా పరిపాలన సాగింది. కనీసం తెలంగాణ మన అందరి ఆత్మగౌరవానికి చిహ్నమైన తెలంగాణ విగ్రహం కనీసం ఒక అసెంబ్లీ ముందు, సెక్రటేరియట్ ముందు ఒక తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టలేదు. చాలామంది అనుకున్నారు అరే 10 సంవత్సరాల్లో మళ్ళా ఏ ఆంధ్ర వాళ్ళతోటైతే కొట్లాడామో అదే ఆంధ్ర వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చారు. ఓ ఫ్యూడల్ వ్యవస్థ. మేమందరం తెలంగాణలో ఎందుకు కొట్లాడాం, ఒక డెమోక్రసీ వస్తుందని కొట్లాడాం. తీరం వచ్చేవరకు ఒక ఫ్యూడల్ వ్యవస్థ మన కళ్ళ ముందు పడుతుంది. మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకునాడ మా పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు, మెనుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీ సమ్ములిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, ఏడ్చేటందుక ఏనెలు గుట్టలు, ఎముకలు తేరిన ఎర్ర నేలలు, తల్లడిల్లిన నల్ల రేగళ్ళు, తనువులుడిగిన బీడు భూములు, పస్తులె తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో, పరువు కూరి తాడెక్కెరో నా తెలంగాణ పల్లెలో, దూడబర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో హోటలు నడిపి, భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యము చేసి, పచ్చళ్ళమ్ముతూ వచ్చాడో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూర్చుండేరో నా తెలంగాణ పల్లెలో. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే దగబడ్డామో 10 సంవత్సరాల తెలంగాణలో ఒక దొర, ఒక ఫ్యూడల్ ఫామ్ హౌస్ లో కూకుంటాడు కానీ ఆయన సెక్రటేరియట్కు రాడు, ఆయన అసెంబ్లీకి రాడు, ఒక ఎమ్మెల్యేని కలవడు, ఒక ఎంపీని కలవడు, ఒక మంత్రిని కలవడు. అసలు ఒక మహిళకు గౌరవం, మంత్రివర్గంలో మహిళలే లేకుండా నడిచిన పరిస్థితి మన కళ్ళ ముందు అగపడుతుంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు.